గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఇవాళ వ్లాగ్లో సన్నజాజులు మా ఇంట్లో పెద్ద చెట్టు ఉంది తెలుసు కదండి. రోజు చాలా పూలు పూసాయి. ఇవాళ 3 మూరలు పూసాయి అన్నమాట. అది అల్లుతూ ఉంది మా మమ్మీ లెఫ్ట్ హ్యాండర్ అండి. రైట్ హ్యాండ్తో అల్లటం చేత కాదు, లెఫ్ట్ హ్యాండ్తో వస్తే సూపర్గా అల్లుతుంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి. చూడండి ఎంత చక్కగా అల్లుతుందో. చాలామందికి అలవాట్లేదు, నాకు కూడా అలవాట్లేదు, రైట్ హ్యాండ్తోనే అల్లుతాను. కానీ లెఫ్ట్ హ్యాండే యూజ్ చేస్తూ ఉంటారు. నేను మమ్మీకి చెప్పాను రైట్ హ్యాండ్తో అల్లు మమ్మీ అని చెప్పేసి. మా మమ్మీకి లెఫ్ట్ హ్యాండ్ అలవాటు. చకచకా అల్లేసింది. 3 మూరలు పూస్తున్నాయండి. కొన్నిసార్లు అయితే ఒక మూరే పూస్తుంది, కొన్నిసార్లు 2 మూరలు, కొన్నిసార్లు ఏమో చెట్టు నిండా పూలు ఉంటాయి. కోసి ఇంకా ఓపిక ఉండదన్నమాట. వాళ్ళ వ్లాగ్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ ఉండిపోతుందండి. ఎందుకంటే చూడండి, మీగడతో డైరెక్ట్గా మనం స్టవ్ పైన పెట్టేసి నెయ్యి చేసుకోవచ్చు. అది ప్రాసెస్ అనమాట ఇది. ఇవాళ నెయ్యి చేయబోతున్నాం. చాలా మిగడ ఉంది. మిగడ కర్రీ ఇచ్చి నెయ్యి చేయబోతున్నాము. ఇది చూపించి ఇలా కూడా చేయవచ్చు అని చెప్పేసి నా ఉద్దేశం, ఇంకేం లేదు. చూడండి, డైరెక్ట్ నేనేం చేయలేదు. మిగడ తీసి మిగడ ఎత్తిపెట్టాను. 1 మంత్ మిగడ. తర్వాత ఇలా కాగబెడతానమాట. చూడండి, కాసేపట్లో బాగా కరిగిపోతుంది, నురుగు వస్తుంది. ఇదంతా ఏదైతే ఇది ఉందో క్రీము, ఇది మొత్తం కరిగిపోవాలండి. కరిగిపోయి మనకి చక్కటి నెయ్యి అవుతుంది. చూడండి, బాగా కరిగిపోయింది. గమనించారా? ఇలా మొత్తం కరిగిపోవాలి. మనకి ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. బయటికి వెళ్ళి నెయ్యి కొనే బదులు మనం ఇంట్లోనే చక్కగా దాచిపెట్టుకొని ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటే, లేకపోతే మేగడ బాగా వచ్చే పాలు తీసుకుంటే మనకి చక్కటి నెయ్యి వస్తుందండి. బయట కొనే నెయ్యి కల్తీ చేస్తారు. దాంట్లో నూనె, వనస్పతికి అవి కలుపుతూ ఉంటారు. వనస్పతి ఆయిల్ అన్నమాట. అంటే వనస్పతి అంటే డాల్డా నా ఉద్దేశం. అవి కలుపుతూ ఉంటారు కాబట్టి అవి తింటే మన హెల్త్ పాడవుతుందండి. మనం ఇంట్లో చక్కగా ఇలా నెయ్యి తీసుకోవచ్చు అనమాట. చూడండి, ప్రాసెస్ జరుగుతూ ఉంది. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ చూపిస్తాం. ఈ మిగడ డీప్ ఫ్రిడ్జ్లోంచి తీసానండి. డీప్ ఫ్రిడ్జ్లో తీసి 2 అవర్స్ బయట పెడితే సరిపోతుంది. పాలలాగా అయిపోతాయి. ఆఫ్టర్ 10 మినిట్స్ చూడండి ఎంత చక్కగా అయిపోయిందో. చూసారా? కడ్డీలుగా అనిపిస్తుంది, అంటే పెరుగులాగా ఫామ్ అయిపోతుంది అనమాట. అది బాగా హీట్ చేయాలండి. సిమ్లో పెట్టుకొని చేసుకోండి, హైలో పెట్టి మాత్రం చేయవద్దు. ఎందుకంటే హైలో పెడితే మాడిపోతుంది. మనకి నెయ్యి అనేది ఫామ్ అవ్వదండి. ఫామ్ అయినా కానీ ఒక రకమైన బర్న్ స్మెల్ వస్తుంది. కాబట్టి బాగోదు. సిమ్లో పెట్టి చేసుకోండి. చక్కగా అరగంట వరకు పడుతుందండి. ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. అంతలోకి కరివేపాకు వేసానండి. కరివేపాకు, తమలపాకు అవి వేస్తే చాలా టేస్ట్ మారుతుందండి. సూపర్గా ఉంటుంది. లాస్ట్లో వేస్తాను, కానీ మిడిల్లో కూడా వేస్తూ ఉంటాను. ఇది తమలపాకు అనమాట. చెట్టు నుంచి ఇప్పుడే తెచ్చాను. మరియు మెంతులు కూడా వేస్తాను. కరివేపాకు కూడా వేస్తే మంచి స్మెల్, అంటే అరోమేటిక్ స్మెల్ వస్తుంది. సూపర్గా ఉంటుంది. బయట కొనే నెయ్యి కూడా పనికిరాదు, అంత అద్భుతంగా ఫామ్ అవుతుంది. నెయ్యి గుల్లగా ఉంటుందండి. సూపర్గా ఉంటుంది. మన ఇంట్లో తయారు చేసుకునే నెయ్యి కానీ ఏదైనా సరే ఇంట్లోనే బాగుంటుందండి. బయట కొనేదానికంటే ఇంట్లోనే సూపర్గా చేసుకుని మీరు ఆస్వాదించవచ్చు. చూసారా, నేను సిమ్లో పెట్టే చేశానండి. అక్కడక్కడ తేలుతా ఉంది చూసారా? అది గీ అనమాట. అంటే లాస్ట్ పిప్పి ఒకటే మిగులుతుంది. అది కూడా బ్రౌనిష్ కలర్లో అయిపోతుంది. అప్పుడు వరకు వెయిట్ చేస్తాం. చూడండి, బ్రౌనిష్ కలర్లో అయిపోయింది కదా. ఇప్పుడు గీ అనేది సపరేట్ అయిపోయిందండి. ఇది ఫిల్టర్ చేసి పెట్టుకుంటే మనకి నెయ్యి తయారైపోతుంది. చూడండి, కల్తీ లేని నెయ్యి అనమాట. ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మరి ఎందుకు ఆలస్యం? మీరు కూడా ట్రై చేయండి. నాలాగా చిన్న టిప్స్ ఫాలో చేయండి.